హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో క్లీనింగ్ రొటీన్ ఫెస్టివల్ ముందు ఎట్లా ఉంటుందో చూపించేస్తాను. అండ్ కొన్ని టిప్స్ అయితే ఇచ్చేస్తానండి. స్ట్రెస్ లేకుండా క్లీన్ చేసుకోవడం ఎట్లాగో చెప్తాను. నా అమ్మమ్మల కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా ఫెస్టివల్స్ అంటే క్లీనింగ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా ఫెస్టివల్స్ ముందు క్లీనింగ్ ఇంపార్టెంట్ అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ మన గార్డెన్‌లో నేతి బీరైతే వచ్చింది. దాంతో నేతి బీర రోటి పచ్చడి, అట్లానే గోంగూర రోటి పచ్చడి 2 చేసేస్తాను. గోంగూర కూడా ఒక తెలిసిన ఆంటీ వాళ్ళ గార్డెన్‌లో ఎక్కువుంటే ఇచ్చారనమాట మనకి. ఆంధ్ర రారాజు గోంగూర వద్దంటామా, గోంగూర పచ్చడైతే చేసేసా. ముందైతే టీ అయితే పెట్టేసుకున్నానండి. సో, టీ తాగటం ఎంత మానేద్దామన్నా కూడా ఇదైతే నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఎవరికన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి. అండ్ ఇవాళ నేతిబీర పచ్చడి, దొండకాయ ఫ్రై అండ్ అట్లనే గోంగూర పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నా లంచ్‌కి. ఎందుకు నేను మార్నింగే స్టార్ట్ చేశానంటే ఇవాళ వంట క్లీనింగ్ పనులైతే ఉన్నాయండి. సో, దివాళీ వస్తుంది. సో, ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాననమాట. సో, దివాళీకి క్లీనింగ్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఫెస్టివల్స్ ముందనేది క్లీనింగ్ ఇంపార్టెంట్. మన అమ్మమ్మల కాలం నుంచి కూడా మనం ఇదొక ట్రెడిషన్ లాగా ఫీల్ అవుతాము. అండ్ ఎందుకు అంటే మన చిన్నప్పుడు మన అమ్మలు మీకు గుర్తుందో లేదో పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు అవి ఉండేవన్నమాట. సో, అవన్నీ తీసి ప్రతి పండక్కి చక్కగా తీసి తోమేవాళ్ళు. కొంతమంది అయితే ఫ్రైడే కూడా చేసేవాళ్ళనమాట. అప్పుడు అనిపించేది ఎందుకు వీళ్ళు మాటికి తీయని వాడని వస్తువులు తీసి కడుక్కుంటున్నారు అని అనుకునేవాళ్ళము. బట్ ఆ పాజిటివ్‌నెస్ అనేది మనకి కొంచెం మెచ్యూరిటీ వచ్చాక అర్థమవుతుంది. ఇల్లు నీట్‌గా ఉంటే దానివల్ల ఎంత పీస్‌ఫుల్‌నెస్ వస్తుంది అని. కొత్తిమీర పచ్చడికి నేను డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదండి. అండ్ ఎట్లా ప్రాసెసో కూడా చెప్పట్లేదు. సో, ఆల్రెడీ మన ఛానల్‌లో నేతిబీర పచ్చడి చాలా సార్లు చేశాను. అందుకనే అవాయిడ్ చేసేస్తున్నాను బోరింగ్‌గా ఉంటుందని. అండ్ ఫెస్టివల్‌లో క్లీనింగ్ కంపల్సరీయా అంటే హ్మ్. ఎవ్రీ టైము ఫెస్టివల్ సీజన్ అప్రోచ్ అవుతుంది అనగానే మనలో ఒకలాంటి టెన్షన్ అయితే మొదలవుతుంది. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ అంటే అమ్మ వండి పెడితే తినడం మాత్రమే తెలుసు. బట్ అమ్మకి ఏంటంటే ఫస్ట్ వర్క్, క్లీనింగ్ ఇవే చూసుకుంటూ ఉండేవాళ్ళనమాట. అమ్మకి ఇదంతా ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కానీ యాజ్ ఏ హోమ్ మేకర్‌గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇల్లు క్లీనింగ్ అంటే ఓన్లీ డస్టింగ్, మాపింగ్, డీక్లటరింగ్ ఇవొక్కటే కాదండి. నా మైండ్‌ని, బాడీని అట్లానే సోల్‌ని కూడా క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంచుకోవటం అనమాట. సో, ఇక్కడ చూసారా మన గార్డెన్‌లో ఒక చిన్న ఊసరవెల్లయితే వచ్చింది. అది యాక్చువల్‌గా నిమ్మ చెట్టులో ఉందండి. అయితే నిమ్మ చెట్టులో ఉంటే నాకు కూడా కనిపించలేదు. ఎందుకంటే గ్రీన్ కలర్‌లో ఉంది కాబట్టి అది కనిపించలేదు. అయితే నేను ఏంటి కదులుతున్నట్టు ఉంది అని అనుకున్నా. ఫస్ట్ అనుకున్నా పసరపామేమో గ్రీన్ కలర్‌లో ఉంటది కదా అనిపించింది. తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే అది ఊసరవెల్లనమాట. సో, ఊసరవెల్లంటే కలర్స్ మారుతాయి అని చెప్తారు కదా! సో, అదేనండి. బట్ అది ఎట్లా కలర్స్ మారుతాయి ఏంటనేది నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము. చూస్తే నాకు కొంచెం భయమైతే వేసింది. బట్ తర్వాత దగ్గరగా చూసిన తర్వాత ఓకే ఇదంతా డేంజర్ కాదు అని అనిపించిందనమాట. సో, గార్డెన్‌లో అప్పుడప్పుడు అట్లాగా సర్ప్రైజెస్ ఉంటూ ఉంటాయి. ఇప్పటివరకైతే స్నేక్స్ కనిపించలేదు. నేను కమింగ్ వీడియోస్‌లో స్నేక్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి క్లైంబర్స్‌కి నేను ఖచ్చితంగా చెప్తానండి. ప్రెజెంట్ అయితే దివాళీ హడావిడి కదా! కొంచెం క్లీనింగ్ పనులు అవి ఉన్నాయన్నమాట. అందుకే షేర్ చేయలేకపోతున్నా. బట్ డెఫినెట్లీ చెప్తానండి ఆ టాపిక్ అయితే. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ చేశారు. మాకు స్నేక్స్ వస్తాయి. మాకు ఇష్టము బట్ అవాయిడ్ చేస్తున్నామని చెప్పారు. సో, నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే గనక మీరు ఖచ్చితంగా క్లైంబర్స్ అయితే వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకా మనం పచ్చడి ఇందాక అన్నీ వేసుకొని ఉడకపెట్టుకున్నాం కదా! సో, రీసెంట్‌గా ఈ రోల్ అయితే తీసుకున్నానండి అమెజాన్‌లో. చాలా అంటే చాలా బావుంది. లోతెక్కువుంది అండ్ వెడల్పుగా గూడా ఉందనమాట. ఎంతైనా రోటి పచ్చడే అండి. మనం మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ రాదు. బట్ దీంట్లో కొంచెం పనైనా కానీ బట్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. టమాటా పచ్చడి, నేతిబీర పచ్చడి, గోంగూర పచ్చడి అయితే చేశా ఇప్పటి వరకు. 3 కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ రోల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా చెక్ చేయండి. ఇందాక గోంగూర పచ్చడికి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అట్లానే కొంచెం ఆయిల్ వేసేసి అన్నీ
లైట్‌గా షాలో ఫ్రై అయితే చేసేసుకున్నానండి. సో, అది మీరు వీడియోలో ఇందాక చూసే ఉంటారు కదా! నేను మెజర్‌మెంట్స్ అయితే ఏం చెప్పట్లేదు. నేను అందాజా కుకింగ్ చేస్తానండి. అందాజా కుకింగ్ అంటే జస్ట్ ర్యాండమ్‌గా మన చేతికి ఎంతొస్తే అంత వేస్తాననమాట. అయినా కూడా టేస్టీ ఉంటది. చిన్నప్పుడు అమ్మలు అలాగే చేసేవాళ్ళు. అదే అలవాటయిపోయింది. మెజర్‌మెంట్స్‌తో చేయటం అనేది నేనెప్పుడూ చేయలేదు. ఏదైనా అరిసెలు అలాంటివైతే చేస్తామేమో గానీ, ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు అట్లాంటివి మెజర్‌మెంట్స్ ఉంటాయేమో గానీ, ఇన్ జనరల్ ఇంట్లో చేసే వంటలకైతే అస్సలు మెజర్‌మెంట్స్ అయితే ఫాలో అవ్వను. సో, అందరికీ వంటలు ఇలా రాకపోవచ్చు. బట్ నాకట్లా అలవాటయింది గాబట్టి, నేను పెద్దగా ప్రాసెస్ అయితే చెప్పట్లా మీకు. నెక్స్ట్ ఇవాళ నేను ఆల్రెడీ మీకు షార్ట్‌లో లివింగ్ రూము ఎట్లా క్లీన్ చేశానో మొత్తం చూపిచ్చాను. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ లివింగ్ రూమ్ చేశాను. నెక్స్ట్ ఇవాళ గార్డెన్ స్పేస్ అయితే చేసుకున్నాననమాట. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనైతే పెట్టుకుంటాను. సో, రూమ్ వైస్ వెళ్తానండి. అన్నీ పనులు ఒకే రోజు చేశామంటే చాలా హెక్టిక్‌గా అయిపోతుంది. సో, నేను లివింగ్ రూమ్ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెడతానండి. సో, లివింగ్ రూమ్ అయితే చేసేసాను. అండ్ ఇవాళ గార్డెన్ స్పేస్ మొత్తం చేసేసాననమాట. సో, గార్డెన్ స్పేస్ అంటే మొత్తం ఇంకా పర్గోలాస్ గానీ, లైట్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా బూజులు పట్టిన అండ్ ఆకులు ఏమైనా ఉన్నా, ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా అన్నీ కూడా తీసేస్తాననమాట. సో, ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల గార్డెన్ స్పేస్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ లివింగ్ రూమ్ ఆల్రెడీ అయిపోయింది. సో, 2 డేస్ ఈ వర్క్ అయితే చేశా. నెక్స్ట్ కిచెన్ స్టార్ట్ చేశానంటే, సో, కిచెన్ 1 డే పడుతుంది. సో, 3 డేస్ దీనికి సరిపోతుంది. అండ్ బట్టలేమైనా అటు ఇటు ఉన్నాయనుకోండి, వార్డ్రోబ్స్ ఆర్గనైజ్ సరిగ్గా లేదు అంటే, సో, అదొక రోజు పెట్టుకుంటా. సో, ప్రెజెంట్ అయితే నేను దసరా ముందే చేశాను కాబట్టి, నేను అది అయితే ఇప్పుడు అవాయిడ్ చేసేస్తున్నాను. సో, మీరు చూసుకోండి. మీకు పని ఎంతుంది, ఎన్ని డేస్ పడుతుందో చూసుకొని, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. లెటస్ సే మీకొక 3, 4 రూమ్స్ ఉన్నాయనుకోండి. 4 రూమ్స్ 4 డేస్‌లో పెట్టేసుకోండి. అండ్ బూజులు దులపటము నేను టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం ఒకే రోజు పెట్టుకుంటాననమాట. సో దట్ ఏంటంటే హెల్పర్ వచ్చినప్పుడు తను మొత్తం ఊడ్చేసేసి మళ్ళీ మాప్ పెట్టేస్తుందని చెప్పి, సో టాప్ టు బాటమ్ 1 డే పెట్టుకుంటాను. సో అన్నీ కూడా కింద పడిపోతది కదా డస్ట్. సో తను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతది. సో అండ్ ఆల్సో మనం పూజకి ముందు రోజు చేయాల్సిన పనులేంటంటే, పూజ రూమ్ క్లీనింగ్ చేయాలి. దేవుడి పటాలకి బొట్లేమైనా పెట్టాలనుకుంటే పెట్టాలి. అండ్ డెకోర్ ఐటమ్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టడము. అండ్ బెడ్‌షీట్స్ చేంజ్ చేయాలి అంటే గనక నేను బిఫోర్ డేనే పెట్టుకుంటాను. పూజా రూము అండ్ బెడ్‌షీట్స్ మార్చటము, సోఫా కవర్స్ అవి మార్చటం అన్నీ కూడా బిఫోర్ డేనే పెట్టుకుంటా. అండ్ ఈ డస్టింగ్ కానీ, లేకపోతే వార్డ్రోబ్స్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి 1 డే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ అట్లా చేస్తూ ఉంటాననమాట. సో, కంటిన్యూయస్‌గా చేసినా కూడా మనం చేయలేము. అందుకని అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉంటాను. మీరు రూమ్ వైస్ చేసుకోమని చెప్పాను కదా! సో, రూమ్ వైస్ చేసుకునేటప్పుడు మీరు ఎవ్రీథింగ్ చేసుకోవాలి. విండోస్, వార్డ్రోబ్స్ అట్లానే మనకి వార్డ్రోబ్స్‌లో ఏమైనా అన్నెసెసరీ థింగ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మనకి ఎక్కువ చెత్త ఉంటే కూడా చిరాకులు ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అందుకని ఎప్పటికప్పుడు డీక్లటరింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. అండ్ మనం మీరు క్లీనింగ్ చెయ్యకముందు, క్లీనింగ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత డిఫరెన్స్ ఉంటదంటే, మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉన్నట్టే అనిపిస్తది. బట్ చాలా డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోతదండి. మీరు ఎప్పటికప్పుడు ఫెస్టివల్స్ ముందు అట్‌లీస్ట్ మీరు చేసుకుంటే గనక నీట్‌గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ మన బాడీని మనం ఎట్లాగా మెయింటైన్ చేస్తామో, ఇంటిని కూడా అట్లా మెయింటైన్ చేస్తేనే ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. సో, క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం అనుకుంటాము, సో, క్లీనింగే కదా! సో, జాబ్ ఇంపార్టెంట్ కదా! అని అనుకుంటాం గానీ, బట్ జాబ్ చేస్తూ కూడా చాలామంది ఇల్లు నీట్‌గా పెట్టుకునే వాళ్ళని నేను చూశాను. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకైతే. చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటారు. సో, మనకి టైము లేదు అన్నప్పుడు మనకు అట్‌లీస్ట్ హెల్పర్స్‌ని పెట్టుకొని మనం వాళ్ళతో ఏందే క్లీన్ చేయించుకుంటే ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఇంట్లో. అండ్ నేను ఈవెన్ జాబ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా నేను క్లీన్ చేసుకోవడమో, లేకపోతే హెల్పర్‌ని పెట్టి చేయించుకోవడమో చేసేదాన్ని. అన్నిటికన్నా కిచెనే ఎక్కువ టైం పడుతుందండి నాకైతే. ఎందుకంటే కిచెన్‌లో అన్నీ ర్యాక్స్ మనం సర్దుకోవాలి. అండ్ అట్లాగే చిమ్నీ, స్టవ్వు అండ్ ఎక్స్‌ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసి పడేయడం అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి, సో, కిచెన్ ఎక్కువ టైం పడుతుందనమాట అన్నిట్లో కంపేర్ చేస్తే. సో, మీరు
బిగ్ కిచెన్స్ ఉన్నాయనుకోండి, ఒక 1½ డే అట్లా పెట్టుకోండి. లేదు చిన్నవే ఉన్నాయి అంటే 1 డేలో మనం కరెక్ట్‌గా ఒక 2, 3 అవర్స్ ప్లాన్ చేసుకుంటే కనుక అయిపోతుంది. సో, ఇన్ కేస్ మీరు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పప్పులు, ఉప్పులు వేసుకునేటప్పుడు అన్నీ ఒకటేసారి పండక్కి తీసి మళ్ళా తోముకొని, మళ్ళా ఆరబెట్టుకొని, మళ్ళా షిఫ్ట్ చేస్తారు బాక్సెస్‌లోకి. నేనైతే నార్మల్‌గా ఎప్పుడైతే మనం ఆహ్, రేషన్ అనేది మారుస్తూ ఉంటామో అయిపోయాక, సో, అప్పుడే నేను బాక్స్ క్లీన్ చేసి పెట్టేస్తానండి. సో, నాకేంటంటే ఇలా డీప్ క్లీనింగ్స్ అప్పుడు అది ఎక్స్‌ట్రా వర్క్ కింద ఉండదనమాట. సో, ఓన్లీ కొన్ని థింగ్స్ బాగా మూతలవి డస్ట్ పట్టేసి ఉండేవి మాత్రమే నేను క్లీన్ చేస్తాను. కిచెన్ డీప్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా సర్దుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశానండి. సో, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయండి. అండ్ బయట క్లీనింగ్ అంతా అయిపోయాక హెల్పర్ మొత్తం ఊడ్చేసేసి మాపింగ్ అయితే పెట్టేసింది. సో, దీనివల్ల ఏంటంటే హెల్పర్ రాకముందు మనం ఈ పనులన్నీ చేసుకుంటే మనకి కొంచెం పని కూడా తగ్గుతుందండి. వాళ్ళెళ్ళాక మనం చేసుకున్నామంటే గనక మనం ఎవ్రీథింగ్ మనమే ఊడ్చుకొని మాపింగ్ అవి పెట్టుకోవాలి. ఈ పనితో పాటు అది ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. సో, నేనట్లా చేసేస్తాను. తను రాకముందే ఏదైనా డస్టింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే చేసేస్తా. సో దట్ ఏంటంటే తను చక్కగా ఊడ్చేసేసి మాపింగ్ పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. సో, టైము సేవ్ అవుతుంది. అండ్ మనకి పని కూడా తగ్గిద్దనమాట. సో, నెక్స్ట్ ఇంకా టీవీ యూనిట్ మొన్నే రీసెంట్‌గా సర్దానని చెప్పా కదా! సో, లివింగ్ రూమ్‌లో అన్నీ తీసి క్లీన్ చేస్తాను. ప్లాంట్స్ నుంచి వార్డ్రోబ్స్‌లో ఏమైనా ఉన్నా గూడా అవన్నీ ఎక్స్‌ట్రావి ఏమైనా ఉన్నా అన్నీ తీసి పడేయడము. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ, న్యాచురల్ ప్లాంట్స్ కానీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాననమాట. ప్రతి పండక్కి అన్నికి మనకి క్లీనింగ్ అయితే ఏమి ఉండదండి. కొన్ని కొన్ని వార్డ్రోబ్స్ నీట్‌గానే ఉంటాయి. ఎందుకంటే మనం మధ్య మధ్యలో చేస్తూ ఉంటాం కాబట్టి నీట్‌గానే అనిపిస్తాయి. సో, నేను రీసెంట్‌గా వార్డ్రోబ్స్ అన్నీ సర్దాననమాట. సో, అందుకనే నీట్‌గానే ఉంది కాబట్టి ఆ పనులైతే ఇప్పుడు అవసరం లేదు. ఇంకొక పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి అండ్ కిచెన్ కొంచెం క్లీన్ చేసుకోవాలి. కిచెన్ కూడా రీసెంట్‌గానే చేశానండి. సో, ఓన్లీ మనకి ప్లాట్‌ఫాము, స్టవ్వు, చిమ్నీ తుడుచుకుంటే సరిపోతదనమాట. దివాళీ క్లీనింగ్‌లో ఇదైతే పార్ట్ 1 అండి. సో, నేను పార్ట్ 2 కూడా కంటిన్యూ చేస్తాను. సో, ఇట్లా నేను డైలీ వ్లాగ్స్ రూపంలో పెట్టేస్తా మీకు. సో, ఇట్లా ఉంటుంది విల్లా క్లీనింగ్ పండగలొచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకా గోంగూర పచ్చడి కూడా రుబ్బేసానండి. సో, రోట్లో దంచటం వల్ల చూసారా టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. అండ్ కొంతమంది తాలింపు వేయకుండా తింటారు. నేనైతే తాలింపు వేస్తాను. సో, కొంచెం వెల్లుల్లి దంచింది వేసుకుంటే ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. అండ్ అన్నం తినేటప్పుడు నేను అప్పటికప్పుడు ఆనియన్ అయితే కట్ చేసి మిక్స్ చేసి తింటామండి. సో, కొంతమంది ఏంటంటే దాంట్లోనే కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటారనమాట ఉల్లిపాయ ఏసి. నేనైతే అట్లా చేయను. జస్ట్ ఇంకా పోపులో వేసేసి ఇంకా సర్వ్ అయితే చేసేస్తా. మీ దివాళీ క్లీనింగ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది? మీరేమైనా డిఫరెంట్‌గా చేస్తారా క్లీనింగ్? ఏమైనా టిప్స్ ఉంటే మీరు కూడా షేర్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హావ్ ఎ నైస్ డే.